సో బిగ్ బాస్ వెయిట్ లాస్ సీక్రెట్ కోసం మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మీరు ఒకటి గమనించారా, బిగ్ బాస్లో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళందరూ వెయిట్ తగ్గిపోతారు, లాస్ట్కి స్మార్ట్గా అవుతారు. సో వాళ్ళు అన్నం తింటారు, పప్పు తింటారు, ఉన్నాయి దొరికినాయి అన్నీ తింటూ ఉంటారు, ఆలుగడ్డలు తింటారు, కూరగాయలు అన్నీ తింటూ ఉంటారు. బయట మనం ఇంత డైట్ చేసినా తగ్గము, కానీ అక్కడ వాళ్ళు అన్నం తింటూ అన్ని తింటూ తగ్గుతారు. కాకపోతే వాళ్ళకి లిమిటెడ్గా తింటారు, ప్లస్ యాక్టివిటీస్ ఉంటాయి, బాగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు యాక్టివిటీస్ ఉంటాయి. ప్లస్ వాళ్ళు నామినేషన్ చేసేటప్పుడు కూడా నిల్చొని నామినేషన్ చేస్తారు, చాలా క్యాలరీస్ వాళ్ళు బర్న్ చేస్తారు. సో యాక్టివిటీ చేయడం ద్వారా వాళ్ళకి వెయిట్ లాస్ అవుతుంది. ప్లస్ వాళ్ళు ఫుల్గా వాళ్ళ సెల్స్ అన్నిటికీ ఆక్సిజన్ అందడం ద్వారా వాళ్ళ స్కిన్ స్ట్రక్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వెయిట్ లాస్కి, హెల్త్కి మంచి డైట్తో పాటు యాక్టివిటీ అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చాలా అవసరం. దాంతోపాటు మజిల్ గెయినింగ్ కూడా చాలా అవసరం. అలాగే మనము బిగ్ బాస్లో లాగా టాస్కులు పెట్టుకుంటూ యాక్టివిటీ పెంచుకుంటూ వెళ్తే మనం కూడా హెల్తీగా, సన్నగా అండ్ అందంగా కనబడతాం ఎక్కువ రోజులు. మనకున్న జాబ్ కానీ బిజినెస్ వాటిని బట్టి మనం యాక్టివిటీకి అంత స్పెండ్ చేయలేం. బట్ అట్లీస్ట్ మనం డైలీ 6000 స్టెప్స్ ఆర్ జిమ్ ఆర్ మంచి డైటీషియన్ అండర్లో వెయిట్ లాస్ అవుతే మనం హెల్తీగా ఉంటాం.